ఈ జీవిత ప్రయాణంలో కాలానుగుణంగా మనం ఎన్నో ప్రాంతాల్లో ప్రయాణిస్తూ ఉంటాం. ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వృత్తి కోసమో, వ్యాపార అవసరాల కోసమో, విద్య కోసమో లేదా మరే ఇతర కారణాల చేతనో వెళ్తూ ఉంటాం. ఎంత దూరం వెళ్ళినా, ఏ ప్రాంతంలో స్థిరపడినా మనసులో ఏదో తెలియని వెలితి మాత్రం ఉండిపోతుంది. సొంత ఊరు, వాటి జ్ఞాపకాలు మన ఆలోచనల్లో విహరిస్తూనే ఉంటాయి. సొంత ఊరిలో ఉన్న మానసిక శాంతి మరెక్కడా లభించదు. ఎందుకో తెలుసా? మనం నడక నేర్చుకుంది అక్కడే, ఊహ తెలుసుకుంది అక్కడే. ఒక్కసారిగా ఉన్న ఊరు నుంచి సొంత ఊరికి వెళ్తున్నామంటే మనసులో ఏదో సందడి మనల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. మన ముఖంపై చిరునవ్వుల కాంతులు వెదజల్లుతుంటాయి. మనలో ఎంతో ఉత్సాహం ఉప్పొంగుతుంది. సొంత ఊరిలో మన కథలు, మన జ్ఞాపకాలు, ఎన్నో మధురానుభూతులు, చిన్ననాటి అల్లరి పనులు, ఆ పరిసరాలు, ఆ వీధులు, ఆ చెట్లు, ఆ వాగులు, ఆ చెరువులు ఒకటేమిటి, ప్రతి దానితో మనకో ప్రత్యేకమైన అనుబంధం ఉంటుంది. మన ఊరిలో జరిగే పండుగల కోలాహలాలు, జాతర ఉత్సవాలు, తిరునాళ్ళు మన మనసుని రంజింపజేస్తాయి. హృదయాన్ని హత్తుకునే బంధాలు, యోగక్షేమాలు కోరుకునే బంధువులు, ప్రేమతో పలకరించే ఊరి జనం, ఎటు చూసినా పచ్చని చెట్లు, పక్షుల కోలాహలాలు, పిల్లగాలుల చెక్కిలింతలు, ఊరికి చుట్టుపక్కల పంట పొలాలు, ఆ పంట పొలాల మధ్యలో సవ్వడి చేస్తూ పారే పిల్ల కాలువలు, నమ్మకాలకు కట్టుబాట్లకు ప్రాధాన్యత ఇచ్చే ఊరి జనాలు. మన సంతోషాలకు ఊరు మొత్తం సంబరాలుగా మారుతుంది. మన బాధలకు ఊరు మొత్తం ఓదార్పుగా మారుతుంది. చిరునవ్వులకు, కల్ముషం లేని మనసులకు, ప్రేమానురాగాలకు మరొక రూపం సొంత ఊరు. తెల్లవారగానే నిద్రలేచే ఊరు, పగటిపూట మొత్తం కోలాహలం, సాయంత్రం వేళ మొదలు మెల్లమెల్లగా చీకటి పడగానే నిశ్శబ్ద వాతావరణం. వసంతకాలం రాగానే కోయిల పాటలతో మన గొంతులు కలుస్తాయి. వెచ్చని వేసవిలో సాయంత్రం వేళల్లో వెన్నెల వెలుగుల్లో ఆరుబయట కమ్మగా నిద్రపోతాం. వర్షపు చినుకులకు మట్టిలో వెదజల్లే పరిమళాలు మన శ్వాసలో తేలిగ్గా కలిసిపోతాయి. చిన్నవారి నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరూ తమ తమ పనుల్లో మునిగి సాయంత్రానికి తమ స్నేహితులతో కలిసి ముచ్చట్లు చేస్తారు. ప్రపంచం నుంచి పల్లె వరకు ప్రతి విషయాన్ని చర్చించుకుంటూ తమ తమ సలహాలు పంచుకుంటారు. సాయమే తప్ప మోసం తెలియని మనుషులు వారు. ముఖానికి ఎటువంటి రంగులు లేకుండా నిజాయితీగా, నిర్భయంగా మాట్లాడే జనం వారు. కాలక్రమేణా అనేక పరిస్థితుల మధ్య కొంతమంది ఊరు విడిచి ఎక్కడికో వెళ్తుంటారు. మరికొందరు అదే ఊరిలో తమ జీవితం కొనసాగిస్తూ ఉంటారు. సొంత ఊరిపై మనకు ఎందుకింత మమకారం అంటే మన పుట్టుకకు మొదలు అక్కడే, మన జీవిత చివరి మజిలీ అక్కడే. ఎంత దూరంలో ఉన్నా సొంత ఊరిని మాత్రం ఎప్పటికీ మర్చిపోవద్దు. చివరిగా ఒక మాట, సొంత ఊరు అనేది మన పుణ్యభూమి, మన కర్మభూమి.